హాయ్ మై డియర్ లవ్లీ సబ్స్క్రైబర్స్. యాక్చువల్గా మనకు అతి తక్కువ టైంలోనే 1 మిలియన్ అయ్యారు కదా. దీని సందర్భంగా మనం సెలబ్రేషన్స్ పెట్టుకుంటున్నాం. సో ఈ సెలబ్రేషన్కి సందర్భంగా మనం ఒక 19 VIPs పిలుస్తున్నాం. ఆ VIPస్కి కావాల్సిన క్లోత్స్ కానీ ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి వస్తున్నాం. ఆ VIPస్ ఎవరో నేనైతే మీకు చెప్పాలనుకోవట్లేదు. సో ఒక 5 minutes తర్వాత మీరే చూస్తారు. జస్ట్ ఫాలో మీ. సో మనం 1 మిలియన్ ఎవరు ప్లాన్ చేయని విధంగా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి మేమైతే ఒక 19 మెంబర్స్ VIPs అనుకోవచ్చు వాళ్ళని పిలుస్తున్నాం. సో ఆ 19 VIPస్కి సరిపడా క్లాత్స్ అన్ని సైజెస్ అన్ని తీసుకున్న తర్వాత మేము అన్నీ అయితే వీళ్ళకి అప్లై చేసినాం. సో అక్కడైతే ప్యాకింగ్ జరుగుతుంది. ఒకసారి అక్కడ చూడండి. So let's go. Come on. మేము మీ అందరికీ ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాము. మీరు ఎవరిని కలవాలనుకుంటున్నారు? బాబు అంతేనా? ఇంకా మీరు ఎవరైనా కలవాలనుకుంటున్నారా? క్రిస్మస్ తాత అందరికి గిఫ్ట్ ఇస్తాడు కదా, మాకు ఇస్తే బాగుంటుంది. ఓకే దెన్ నేను ఒక 10 minutes లో వస్తా. బాయ్. హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, అందరూ బాగున్నారా?
గో. సో కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేద్దామని చెప్పేసి సో మన గెస్ట్ వచ్చేసి 18 మెంబర్స్ అనాథ పిల్లల్ని ఎత్తి పిలుచుకొని వచ్చున్నాం. సో వాళ్ళే మన చీఫ్ గెస్ట్ ఈరోజు. అండ్ సో మల్టిపుల్ అటెంప్ట్స్ చాలా కష్టపడిన తర్వాత 1 million వచ్చింది. సో దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసి అమ్మా నాన్న. ఫస్ట్ అమ్మా డాడీ దా. సో మమ్మీ డాడీ అయితే చాలా సపోర్ట్ చేశారు. యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యింది, నువ్వు యూట్యూబ్ ఛానల్ పెట్టి అవసరమా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, ఆ వీడియోలు అవన్నీ మేనేజ్ చేయలేము, ఫోకస్ తగ్గుతుంది, సాఫ్ట్వేర్ దాంట్లో ఫోకస్ తగ్గుతుంది, అవసరమా అంటే డిపెండెంట్ ఉన్నాం కదా మీ మీద అన్నట్టు అన్నారు. సో బట్ వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు యాక్చువల్గా. అండ్ స్టార్ట్ చేసేటప్పుడు నికేష్ నేను ఉండే, ఇద్దరే ఉండే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు. బట్ మెనీ పీపుల్ జాయిన్ ఇన్ ద మిడిల్. బట్ యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావడానికి వన్ ఆఫ్ ది రీజన్ వచ్చేసి నవనీత్, మై వెరీ బెస్ట్ ఫ్రెండ్. అండ్ ఈయన మిడిల్ లో వచ్చిండు. బట్ స్టార్టింగ్ లో మై బ్రదర్ లైక్ మనోజ్ అని కూడా ఉన్నాడు. ఆయన స్టార్టింగ్ లో మనకి మనోజ్ సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నేను నికేషన్ ఇద్దరే ఉండే. బట్ ఈయన జాయిన్ అయిన తర్వాత మన యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కూడా ఈయన వన్ ఆఫ్ ది రీజన్. ఇంకోటి ఏంటంటే పిల్లర్ వచ్చేసి మన అరవింద్ అన్న. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అన్నని ఫస్ట్ వచ్చి అడిగింది నేను, అన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఇన్స్టాగ్రామ్ లో 4,000 ఫాలోవర్స్ ఉండే, యూట్యూబ్ లో 200 సబ్స్క్రైబర్స్ ఉండే. అన్న వచ్చేసి యూ కెన్ డూ ఇట్, చేద్దాం, అది సపోర్ట్ అని చెప్పేసి మనకి స్క్రిప్ట్స్ కానీ అన్నీ అయితే అన్ననే ఇచ్చాడు. అండ్ ఇంకొకటి సో ఈయన సజెషన్ తీసుకున్నా. యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఎటువంటి కంటెంట్ పెట్టాలి అంటే ఈయన మనకు సజెషన్ ఐడియా అండ్ సజెషన్ ఏమి ఇచ్చాడంటే, నువ్వు చేసే వీడియోలు పేరెంట్స్ పిల్లలకి చూపించాలి, డైరెక్ట్ వాళ్ళే పోయి చూపించాలని చెప్పి ఒక ఐడియా ఇచ్చాడు. సో ఆ థీమ్ తో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన అండ్ 100% హిట్. సో హీ వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ దట్. మనోజ్ సో ఈయన వచ్చేసి మన వీడియోలో ఎటువంటి రోల్ అయినా నేను చేస్తా గురు, ఒక నలుగురికి ఉపయోగపడుతుందంటే ఎదురు అన్నట్టు ప్రతి ఒక్క రోల్ నేను ఏది వచ్చిన బెగ్గర్ రోల్, సైకో రోల్, మెంటల్ రోల్, పిచ్చోన్ రోల్, డాడీ రోల్, ఫార్మర్ రోల్, ఎటువంటి రోల్ అయినా హీ గివెన్ ఇస్ 100% అండ్ హీ సపోర్ట్ మీ అ లాట్. సో అండ్ ఇవన్నీ కాకుండా మెయిన్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఓనర్స్. నాకు ఎప్పుడు కావాలన్నా ఎక్కడన్నా నేను 100% ఇంట్లో కన్నా ఎగ్జాక్ట్ గా నేను ఎక్కువ ఉన్నా. అహ్మద్ సో అహ్మద్ వచ్చేసి మన డిఓపి అండ్ ఎడిటర్. సో మనం ఎక్కడున్నా మన ట్రావెలింగ్ అంటే మన వీడియోలు హిట్ కావడానికి ఫ్లాప్ కావడానికి రీజన్ వచ్చేసి మామూలుగా కెమెరామెన్ అంటారు, బట్ హీ మేడ్ మై ఎవ్రీ వీడియో సక్సెస్ అండ్ హిట్. సో ఎగ్జాక్ట్ గా ఓనర్స్ జస్ట్ లైక్ అరవింద్ అన్న, సో ప్రకాష్ అన్న, ఇక్కడ చంద్ర అన్న, వర్మ బ్రో, పిల్లర్స్ ఆఫ్ ఎగ్జాక్ట్ గా. సో యూట్యూబ్ ఛానల్ సక్సెస్ కావడానికి అయితే అందరూ వాళ్ళ రోల్ ఇచ్చారు. ఈ లీడింగ్ రోల్స్ కూడా వీళ్ళిద్దరు. రిచార్డ్ కూడా అంటే మా దాంట్లో చాలా హిట్ అయినాయి. దానికి మెయిన్ రీజన్ వీళ్ళిద్దరు, నేను నవని. అండ్ ప్రతి ఒక్కరు చాలా సపోర్ట్ చేశారు. అండ్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్. ఇట్లాంటి 1 million లాగా ఇంకో 10 million చేసుకోవాలని కోరుకుంటున్నాను. గుడ్ ఈవినింగ్ అందరికీ. అండ్ ఫస్ట్ కంగ్రాచులేషన్స్ టు అనిల్ కుమార్ మాసాని. స్టార్టింగ్ లో ఫస్ట్ నా దగ్గరికి వచ్చినాడు, పర్టికులర్గా వచ్చి అన్న ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాము. అప్పుడు ఒక
నేను చూసినప్పుడు 1000 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ దాకా ఉన్నారు, 1000 వరకు. ఇన్స్టాలో కూడా బాగా ఫాలోయింగ్. ఇప్పుడు చెప్పాను కొంచెం ఇన్స్టాలో పికప్ చేయి కొంచెం బాగుంటుంది మనకి. అంటే అప్పుడు కంటెంట్ తీస్తున్నప్పుడు కూడా ఫస్ట్ జొమాటో వాటి మీద బాగా చాలా బాగా చేస్తున్నారు. తర్వాత స్కామ్స్ మీదకి వచ్చాడు. స్కామ్స్ మనోడు కొన్ని స్కామ్స్ తీసినప్పుడు అసలు ఇలాంటి స్కామ్లు కూడా ఉంటాయని మాకు కూడా తెలియదు, చూసాము. అంటే డైలీ మేము ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇట్లా ఫాలో అవుతూనే ఉంటాం కదా. అక్కడ ఐ మీన్ లైక్ సో దాంట్లో కూడా అంత నేను గమనించలేదు. మనోడు తీసిన తర్వాత ప్రతిదీ కూడా ఇలాంటి స్కామ్స్ కూడా జరుగుతున్నాయని మాకు కూడా తెలిసింది. మనోడు చేసిన స్కామ్లో నేను కూడా కొన్ని సఫర్ అయ్యాను చాలా వరకు. పర్సనల్గా అయితే చెప్పుకోరాగా అన్నీ. సో అది బాగా నచ్చింది నాకు యాక్చువల్లీ. తర్వాత కొన్ని అన్న ఒకసారి మీరు యాక్ట్ చేద్దామని అడిగాడు. చేద్దామంటే నేను చేయగలుగుతానంటే నువ్వు చేస్తామన్నా కలిసి చేద్దాం మనం. సరే అని చెప్పి అప్పటి నుంచి స్టార్ట్ చేసిన తర్వాత చిన్న కంటెంట్ మనోడు చెప్పినప్పుడు అన్నీ నేనేమీ లేదు, 1, 2, 4 ఇచ్చినాను, అంతకుమించి ఏం కంటెంట్ రాయలేదు. మనోడు హీ డిజర్వ్ ద థింగ్స్ యాక్చువల్లీ. ఇంకా ముందే చేద్దాం అనుకున్నాం, ఎక్కడికో వెళ్ళి ఏదేదో చేద్దామని ప్లాన్ చేసుకుని వెళ్ళాం, సెట్ కాలేదు. మరి చరణపూర్లో ఎగ్జాక్ట్కి వెళ్ళడం కుదిరింది, ఇక్కడనే చేస్తున్నాం మనం యాక్చువల్లీ. ఇంకా మావాడు దినదిన అభివృద్ధి చెందాలని, 1M పక్కన 1OM పడాలి, 10 మిలియన్ పడాలని మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటివి కంటెంట్స్ ఇంకా మంచిగా చేస్తూ సమాజానికి మంచి స్ఫూర్తినిస్తూ అందరికీ మంచి విలువైన కంటెంట్ ఇస్తున్న అనిల్కి ఎన్నిసార్లు అంటే చాలామంది చెప్తూ ఉంటారు. బట్ అన్ని పర్సనల్గా కలిసినప్పుడు చాలామంది ఫ్రెండ్స్ చెప్తారు ఎట్లా వస్తాయి ఫ్లోట్కి ఐడియాలు, ఇలాంటివి చేయాలని ఎట్లా వచ్చింది ఏదో నాకు కూడా తెలీదు. చాలాసార్లు అడిగారు ఎట్లా వస్తారు ఆయనకి ఐడియాస్ అని. అంటే అందరూ ఇస్తుంటారన్న మీలాగనే సలహాలు ఇస్తుంటారండి. ఏది కూడా తన గొప్పతనంగా తీసుకోడు. నాది అన్న నేను ఆలోచించి చేసినా ఏ రోజు చెప్పడు అన్న అందరూ కలిసి చేశారన్న, అందరూ ఇస్తున్నారు, అందరూ సహకారంతో నేను చేస్తున్నా అని చెప్పిన ఏ రోజు గర్వం లేదు, ఏది లేదు, కొంచెం లేజినెస్ తప్ప అంతకుమించి ఏం లేదు మా వాడికి. అయినా ఇంకా నాకు తెలిసి ఇది ఇంకా స్టార్టింగే, ఇంకా చాలా వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్ 1M. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నాకు తెలిసి నెక్స్ట్ వెబ్ సిరీస్ చేస్తాడు. షార్ట్ ఫిలిమ్స్ కాదు, వెబ్ సిరీస్ డైరెక్ట్గా. వెబ్ సిరీస్ తర్వాత ఇంకా బిగ్ స్క్రీన్ మీద వెళ్తున్నాడు. మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి. యాడ్సా చేస్తాడు, అవి కూడా చేస్తూనే ఉంటాడు యాడ్స్ కూడా. నెక్స్ట్ స్టెప్ నాకు తెలిసి పెద్ద స్క్రీన్ మీద చూస్తామని చాలా హోప్ ఉంది. నేనే కథ రాస్తాను మంచిగా అనిల్కి. అండ్ సపోర్టింగ్ టీమ్ అనిల్కి నవనీత్ కావచ్చు, నికేష్ కావచ్చు, మహేందర్, సిఆర్, మన ఫ్రెండ్స్ అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. చాలా అంటే చాలా బాగా. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ చూసి వీళ్ళు ఫ్రెండ్స్ అయితే ఇంత దారుణంగా ఉన్నారు, ఫ్రెండ్స్ ఆ శత్రువులు ఆ రేంజ్లో కొట్టుకుంటారు. ఒకసారి భయపడి నేనే పక్కకు వస్తాయి, ఒప్పది చేతిలో కత్తులుండి పొడుచుకుంటారేమో వీళ్ళు, ఆ రేంజ్లో కొట్లాడుతుంటారు. కానీ బాగుంది. సో వాళ్ళ సడన్ మావాడు ఇట్లా స్టార్ట్ చేసి రీల్స్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్స్టెంట్గా చాలా తక్కువ క్రూ అనమాట, సపోర్టింగ్ ఏం లేదు. సో మేమే అంతా బ్యాచ్గా ఒక ఇంటర్మీడియట్ బ్యాచ్, అంతా ఇంటర్మీడియట్ బ్యాచ్. సో అలానే స్కామ్స్లో స్కామ్స్ మాకు స్క్రిప్ట్ చెప్పాడు. ఆ స్క్రిప్ట్ చెప్పిన వెంటనే నేను చేస్తాం మామా అనేసాను. అప్పటి నుంచి స్కామ్స్ మొదలు హిట్ అయ్యాయి అన్నీ. సో యాక్చువల్గా అంటే మన చీఫ్ గెస్ట్ వచ్చేసి అందరూ చిన్నపిల్లలు, అనాథ పిల్లలు. యాక్చువల్గా పునీత్ రాజ్ కుమార్ ఇన్స్పిరేషన్తో నేను కూడా వీళ్ళందరినీ చీఫ్ గెస్ట్ తగ్గుతామని చెప్పి. సో వీళ్ళందరినీ మన చీఫ్ గెస్ట్ ఈరోజు. సో పునీత్ రాజ్ కుమార్ ఇన్స్పిరేషన్ తో నేను కూడా ఒక చిన్న ట్రస్ట్ లాగా వీళ్ళందరికీ కావాల్సిన అప్పుడప్పుడు ఏమేమి కావాలని నేను కూడా ఇస్తున్నా నా వంతు సాయం. అండ్ వీళ్ళు వచ్చేసి రెడ్డిపల్లిలో సో జీవని వాలంటరీ ఆర్గనైజేషన్. సో దానికి సంబంధించిన కిట్స్ అండ్ బట్ ఐ జాయిన్ విత్ దేమ్ వాలంటీర్లీ. నేను జాయిన్ అయ్యి నేను వీళ్ళకి ఏం కావాలా అని చెప్పేసి నేను ఇస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. సో మనకైతే సిల్వర్ ప్లే బటన్, గోల్డ్ ప్లే బటన్ రెండు వచ్చేస్తున్నాయి. సిల్వర్ ప్లే బటన్ అయితే ముందుగా ఓపెన్ చేసేస్తున్నాం, బట్ గోల్డ్ ప్లే బటన్ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం. దానికి అమ్మా